ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. మాటలతో, అడ్డగోలు వాగ్దానాలతో, తప్పుడు మేనిఫెస్టోతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు సర్కార్ పరిపాలన చేత కాక పనికి మాలిన చేష్టలు చేస్తూ బలహీన వర్గాలమైన మా మీద దాడులు చేయాలని, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మా ఇళ్ల మీద దాడులు చేయాలని, మమ్మల్ని కూలగొట్టాలని చెప్పేసి చూస్తే నీ పతనం తప్పదు చంద్రబాబు నాయుడు. అతి దగ్గరలోనే చంద్రబాబు నాయుడు సర్కార్ని ప్రజలు పాతర వేయబోతా ఉన్నారు. కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్, కారుమూరి కుటుంబ సభ్యుల మీద అక్రమ కేసులు బనాయించావు. ఇది నిజంగా దుర్మార్గం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా లీడర్ జగన్ అన్న అండగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం కూడా కారుమూరి నాగేశ్వరరావు అన్న వెంట నడుస్తాం. చంద్రబాబు నాయుడు మెడలు ఉంచుతాం. అక్రమ కేసులన్నీ కూడా ఇవన్నీ కూడా తప్పులని చెప్పేసి కోర్టుల్లో ఎత్తి చూపుతాం. తప్పనిసరిగా కడిగిన ముత్యంలాగా మేమందరం కూడా బయటకు వస్తాం. ఈరోజు అధికారం ఉంది కదా, అణచివేద్దామని చెప్పి చూస్తే ప్రజలు తిరగబడతారు. ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నా, కండ కావరంతో, అధికార మదంతో చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కానీ రెడ్ బుక్ అని తిరిగితే మీ రెడ్ బుక్ ఇప్పుడు డెడ్ బుక్ అయింది. రేపు రాబోయే రోజుల్లో డెత్ బుక్ అవబోతా ఉందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ మీ రెడ్ బుక్ని మడిచి లోపల పెట్టుకో. ఎవరిని బెదిరిస్తావు, ఎవరిని అణచివేయాలని చూస్తావు? అక్రమ కేసులు బనాయిస్తే ప్రజలు బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ బలహీన వర్గాలం బలంగా ఉన్నాం. బలహీన వర్గాలు అందరం కూడా 139 కులాలు ఒక్కటి కాబోతున్నాం. మా సత్తా చూపించబోతా ఉన్నాం. జగనన్న అడుగు వేయబోతా ఉన్నాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రిని చేసేదాకా ప్రజలతో మమేకమవుతాం. ప్రజా పోరాటాల్లో ఉంటాం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎండగడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. Big TV, without fear or favor.